ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేసే రారాజు. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. రాజుల చేతినైనను నరుల చేతినైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. అవును, దేవుని మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడంట. దేవాది దేవుని నమ్ముకొని ఆయనే నాకు సహాయకుడు, ఆయనే నాకు ఆశ్రయ దుర్గము అని మనం ఉంటున్నప్పుడు దేవుడంట మన బ్రతుకు కాలం అంతా, మన జీవిత కాలం అంతా దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన యొక్క రక్షణను మనకు అనుగ్రహించే దేవుడు. ఆయన మనకిచ్చి ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన యొక్క రక్షణతో, ఆయన యొక్క రక్షణ ఆనందముతో మన హృదయాలను నింపి బలపరిచే గొప్ప దేవుడు. ఆయన కృపా కటాక్షములు మన మీద ఎల్లప్పుడూ నిలిచి ఆయన ఇచ్చే కృపాక్షేమం బట్టి, కరుణా కటాక్షములు బట్టి ఆయన కనికరం గల దేవుడు కాబట్టి ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము అని దేవుణ్ణి కీర్తించుచు ఆయన యొక్క పాదాల చెంతకు చేరుదాం. దేవుణ్ణి ఆ ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మహా మంచి కాపరైన దేవాది దేవానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజానికి కొందాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి కొందాలు చెల్లిస్తున్నాను. గతించిన కాలమంతా దేవా నీ మహాకృపతో దయతో దేవా మమ్మల్ని దాచి కాపాడనీకే ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. నీలాంటి దేవుడు ఎవరు లేరయ్యా. నీవే వేడుకుల్లో గొప్ప దేవుడు అయ్యా. రాజాది రాజుగా దేవా, గొప్ప దేవుడుగా దేవా, ఇదిగో మమ్మల్ని పాలించు దేవుడు ఎన్నోడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతగానో దేవా నీ ప్రేమలో, దయలో, కృపలో దేవా నీ రక్షణ అనుగ్రహించి దేవా మమ్మల్ని కాపాడుచున్నవాడు నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా నమ్ముకుని అన్నావయ్యా. నేను నమ్ముకున్న వారు ధన్యులు అంటున్నావయ్యా. నీవే మాకు ఆశ్రయ దుర్గంగా ఉంటున్నావయ్యా. నీవే ఇదిగో తండ్రి మాకు కీడముగా ఉంటున్నవాడు అని కొందాలు చెల్లిస్తున్నాను. నీ శైలము, నీ కోట, నీ దుర్గముతో దేవా ఆపత్కాలమందు దేవా నీ పర్ణశాలలో మమ్మల్ని దాచుచున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఊబల కందని లోకంలో నివసించుకోవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా అదిగో అతి సుందరానికి కొందాలు చెల్లిస్తున్నాను. అపరంజు వంటి పాదములు కలిగిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. అగ్ని వంటి నేత్రములు కలిగిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త నీకే ఉన్నాలు చెల్లిస్తూ దేవా నీ పాదాల చెత్త చేయడానికి దేవా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి ఉన్నాలు చెల్లిస్తూ దేవా ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డను దేవా జ్ఞాపకం చేసుకొనొచ్చున్నాను. వారి అవసరతను తీర్చబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ ఆత్మతో దేవా నీ ఆ దేవ దయచేయమనొచ్చున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో వారిని నింపడొచ్చున్నానయ్యా. అయ్యా వారి జీవితాల్లో దేవా ఊహించలేని మేలు ఆశీర్వాదాలతో నింపి బలపరచడొచ్చున్నాను. దయగలవాడా నీకే ఉందాలో చెల్లిస్తూ దేవా ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఆత్మతో సత్యముతో దేవా నిన్ను ఆరాధించే శక్తిని మాకు దయచేయమనొచ్చున్నానయ్యా. మా పూర్ణ ఆత్మతో, మా పూర్ణ బలముతో దేవా అయ్యా నిన్ను ప్రేమించి ఆరాధించే వారిగా దేవా మమ్మల్ని చేసుకోమని ఈ ఆత్మ దేవ ఇదిగో తండ్రి నువ్వు ఇచ్చిన దేవ ఆత్మని నీ సన్నిధిలో మా జీవిత కాలం అంతా దేవా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవా నిన్ను కీర్తించే భాగ్యం మాకు దయచేయవచ్చున్నానయ్యా. మా బ్రతుకు దినములన్నీ దేవా నిన్ను కీర్తించే వారిగా మమ్మల్ని చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని నా పరమ తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో రెండవ పాట, ఆపత్కాలమున తన పర్ణశాలలో తన గుడారపు మాటను నన్ను దాచెను అనేటటువంటి పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా
ప్రాణదుర్గము. నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఆమేన్. యెహోవా నా ప్రాణదుర్గము. నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు, నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్, నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు, స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. ఆమేన్. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై ఎక్కించెను,
ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా ఆమేన్. నీ భయపడను. అవునయ్యా, నా ప్రాణదుర్గమైన దేవాది దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మా దుర్గము, మా శైలము, మా కోట అయినవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా ఆశ్రయ దుర్గమైన వాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆపత్కాలమందు దేవా మాకు తోడుగా ఉండి నడిపించిన వాడా, నీ పర్ణశాలలో మమ్మల్ని దాచినవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవా, నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ గుడారములో దేవా, అయ్యా నీ రెక్కల నీడలో దేవా మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడుతున్న గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, మా చెయ్యి విడువక ఎడబాయక దేవా మమ్మల్ని దాచి కాపాడుతున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ ప్రేమలో, నీ దయలో దేవా, నీ కృపలో మమ్మల్ని దేవా దినము పోషించున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇహలోక దుఃఖ శ్రమల్లో, బాధల్లో, కష్టాలు, కన్నీళ్ళలో దేవా, మా జీవిత ప్రయాణం అంతట్లో దేవా అయ్యా నువ్వు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ముదిమి వచ్చే వరకు దేవా నీ చెంకనెత్తుకున్నవాడా, నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కనుపాప వలె మమ్మల్ని కాచి కాపాడుతున్నవాడా, నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ అరచేతిలో మమ్మల్ని చెక్కున్నవాడా, నీ వందనాలు చెల్లిస్తున్నా. రాజాది రాజా, నీ వందనాలు. స్తుతుల మీద ఆశిండానికి వందనాలు చెల్లిస్తున్నా. స్తోత్రానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మమ్మల్ని నిత్యము దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో దాచి కాపాడుతున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపాక్షేమములు దయచేస్తున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ సుఖము సంతోషముతో దేవా మమ్మల్ని నింపుతున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాయా. దినములు గడుచుచున్న కొద్దీ దేవా అయ్యా ఇదిగో నువ్వు నూతన వాత్సల్యముతో దేవా మమ్మల్ని ఇదిగో నూతన బలముతో దేవా, నూతన ఆశీర్వాదాలతో దేవా, నూతన అభిషేకాలతో దేవా మమ్మల్ని నిత్యము దేవా అభిషేకిస్తున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. లెక్క పెట్టలేని మేళ్లతో, ఆశీర్వాదాలతో దేవా మా జీవిత కాలం అంతా దేవా నీవు నింపి మమ్మల్ని పోషిస్తూ బలపరుస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మా జీవితాల్లో దేవా నువ్వు చేసిన అద్భుతాలకి దేవా వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో మేలులకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ ఉపకారములకే దేవా నీకే కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నామయ్యా. మాపై ఉన్న దేవా నీ ప్రేమతో దేవా, నీ మక్కువతో దేవా అయ్యా ఇదిగో అందముగా దేవా మా జీవితాన్ని చేతిలో కట్టుకుంటున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ పరిశుద్ధ ఆత్మతో దేవా మమ్మల్ని అలంకరిస్తున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అభిషేకిస్తున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీవు మాకు తోడుగా ఉండుగా దేవా మాకు భయం లేదయ్యా. నీవే మాకు దుర్గము, శైలము, కోట, మా ఆశ్రయంగా ఉన్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా కొండ ఉన్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా కోట ఉన్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తూ మా దేవాది దేవుడు దేవా, జీవగల దేవుడువై దేవా నిరంతరము దేవా మా మధ్య ఉండి నివాసం చేస్తున్నావాడా, నీకే కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తల్లి మా జీవిత కాలం అంతా దేవా ఇదిగో చిరకాలం ఏవో మందిరంలో నివాసింపజేసే కృప నాకు, మాకు అందరికీ అనుగ్రహించమని, నీ వాక్యముతో మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తెహిలా మినిస్ట్రీస్ ఈ సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనము భారతీ సిస్టర్ చదివి వినిపిస్తారు. స్తోత్రం 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 ప్రభువా తండ్రి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలను మాత్రమును గతింపవు. ప్రభు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. In English, heaven and earth shall pass away, but my word shall not pass away. हिंदी में, मैं तुमसे सच कहता हूं कि जब तक ये सब बातें पूरी ना हो ले तब तक यहाँ पीढ़ी जाति ना रहेगी. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశించునుగాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అనుదినము ప్రభువా నీ పాద సన్నిధిలో మేము చేరి మీ మాటలు వినాలని ఆశతో ప్రభువా, మరి ఆసక్తితో తండ్రి మీ పాదముల చెంతకు మేము చేరి ఉన్నప్పుడు
మీ కృప కలిగినటువంటి మాటలు, మీ ఆదరణ కలిగినటువంటి మాటలు, మా జీవితాలకు ఔషధము వంటి మీ మాటలు ప్రతి దినము మీరు మాతో మాట్లాడుతున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, 24 గంటల మా జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి సమయము మీరు మాతో మాట్లాడే సమయం తండ్రి. అట్టి ఈ సమయము కొరకు ప్రతిదినము మేము ఎదురు చూస్తూ అయినా మరి కుటుంబాలుగా మీ సన్నిధిలో మీ మాటల కొరకు కనిపెడుతూ మీ స్వరాన్ని వినాలని ఆశపడుతూ వచ్చిన ప్రతి ఒక్కరి ఆశను మీరు తీర్చమని, ప్రతి ఒక్క హృదయమును తృప్తిపరచమని, మీ సత్యవాక్యమును మా అందరికీ సరిగా బోధించమని దేవా, అందులో ఉన్నటువంటి మర్మములను, అనేకమైనటువంటి విషయములను మేము అర్థం చేసుకోవడానికి మీ కృప మాకు దయచేయమని, మీ స్వరము మాత్రమే మాకు వినిపించమని, నా స్వరాన్ని మరుగుపరచమని, మీ పరిశుద్ధాత్మ సహాయము ప్రకటిస్తున్న నాకు, వినుచున్న ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. సో చూడండి, మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. ఆమేన్. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. హెవెన్ అండ్ ఎర్త్ షల్ పాస్ అవే బట్ మై వర్డ్స్ షల్ నాట్ పాస్ అవే. मैं तुमसे सच कहता हूं कि जब तक ये सब बातें पूरी ना हो ले तब तक यह पीटी जाती ना रहेगी. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. రైట్. చూడండి, మరి దేవుని యొక్క మాటలు మనుష్యుల యొక్క మాటలు వంటివి కావు. దేవుని యొక్క ఆలోచనలు మనుష్యుల యొక్క ఆలోచనల వంటివి కావు. దేవుని యొక్క తలంపులు మనుష్యుల యొక్క తలంపుల వంటివి కావు. మనుష్యులు మరి వారు వాగ్దానములు చేస్తారు, మాటలిస్తారు. కొన్నిసార్లు వారు ఆ మాటను నిలబెట్టుకునే వారిగా ఉంటారు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి ఆ మాటను నిలబెట్టుకోలేని వారిగా కూడా ఉంటారు. కాబట్టి మనుష్యులు ఇచ్చినటువంటి మాటలు శాశ్వతమైనవి కావు. మనుష్యుల ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ కాదు. అయితే ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్య భాగము మనకి ఏమని బోధిస్తోందంటే, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతించవు అనగా, దీని అర్థం ఆకాశము గతించిపోతుంది, భూమి గతించిపోతుంది అంటే అవి అన్నిటికీ మరి గతించవు. ఒకవేళ అవైనా కూడా గతించిపోవునేమో కానీ దేవుని మాటలు ఎన్నటికీ కూడా గతింపవు. ఆకాశము భూమిని స్థిరపరిచిన వారెవరు? దేవుడే. ఈ భూమి యొక్క విశాలమును వేరుపరచడం కొరకు మరి ఆకాశమును భూమిని వేరుపరిచింది తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన చేతి పనులు ఆకాశమును భూమియు. ఒకవేళ అవైనా కూడా గతించిపోతాయేమో, అవైనా కూడా తొలగిపోతాయేమో గాని దేవుని యొక్క మాటలు ఎన్నటికి కూడా గతించిపోవు. హెవెన్ అండ్ ఎర్త్ షల్ పాస్ అవే బట్ మై వర్డ్స్ షల్ నాట్ పాస్ అవే. చూడండి, దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానము ఇవన్నీ కూడా ఏంటంటే జీవముతో నిండుకున్నటువంటి విషయాలు. అందుకే దేవుని వాక్యాన్ని గురించి చెబుతూ పేతురు గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో మనం చదివినప్పుడు ఈ వాక్యము, దేవుని వాక్యము ఎలాగా ఉన్నది, దేవుని వాక్యము ఏమై ఉన్నదనే విషయాన్ని అద్భుతముగా మరి పేతురు భక్తుడు మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో మనం చూడొచ్చు. మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక. చాలండి. చూడండి, ఇక్కడ ఈయన స్పష్టముగా పేతురు గారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము.
చూడండి, మన దేవుని వాక్యాన్ని పేతురు గారు ఎలా సంబోధిస్తున్నారంటే శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు మత్తయి సువార్తలో, ఆకాశము భూమియు గతించిపోతాయేమో గాని నా మాటలు అన్నిటికీ కూడా గతించిపోవు. శాశ్వతమైనటువంటి మాటలు, జీవము కలిగినటువంటి మాటలు దేవుని మాటలు. అందుకే ఇక్కడ పేతురు భక్తుడు గారు చెప్తున్నారు, మీరు వచ్చింది క్షయ బీజం నుండి రాలేదు, మీరు అక్షయ బీజం నుండి వచ్చారు. అక్షయ బీజమైనటువంటి శాశ్వతమైనటువంటి జీవము గల దేవుని వాక్యము నుండి మీరు వచ్చారు. కాబట్టి మన దేవుని వాక్యం ఎలాంటిదంటే అక్షయ బీజమైనది. మన దేవుని వాక్యం ఎలాంటిదంటే శాశ్వతమైనది. మన దేవుని వాక్యం ఎలాంటిదంటే జీవము గలది. అందుకే ఈ శాశ్వత జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి నేను పుట్టించబడ్డామండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిలో మరలా పుట్టిన అనుభవంలోనికి మనం వచ్చామంటే మనం ఇప్పుడు క్షయ బీజము నుండి పుట్టలేదు. తల్లి గర్భంలో నుండి పుట్టినవాడు క్షయ బీజము. ఒకరోజు మరి మన్ను నుండి వచ్చినటువంటి మనుష్యుడు మరలా మన్నైపోతాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలో మరలా మనము మరి తిరిగి జన్మించాం. బోర్న్ అగైన్ అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ జన్మ ఎలాంటిదంటే, ఈ రెండవ జన్మ మనకి ప్రతి క్రైస్తవుడికి కూడా రెండు జన్మలు. ఒకటి క్షయ బీజము నుండి వచ్చినటువంటి జన్మ, రెండు అక్షయ బీజమైనటువంటి మరి శాశ్వత జీవమైనటువంటి దేవుని వాక్య మూలంగా మనం పుట్టామండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఎలాంటిదంటే శాశ్వతమైనటువంటి జీవము గలది. ఆకాశమైన భూమి అయినా ఒక రోజు గతించిపోవనేమో గాని దేవుని మాటలు ఎన్నటెన్నటికీ కూడా గతించిపోవు. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో చూడండి, మరి ఇలాగ రాయబడి ఉంటుంది. 10-11 వచనాలు మనం చదివితే, వర్షమును హిమమును ఆకాశమును వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకి అది చిగిర్చి వర్ధిల్లినట్లు చెయ్యును, అలాగే నా నోట నుండి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చెయ్యును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్నారా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని హృదయపూర్వకముగా అంగీకరిస్తున్నారా? అయితే దేవుని వాక్యము మీ హృదయంలోనికి వస్తుంది. దేవుని వాక్యము మీ మనస్సులోనికి వస్తుంది. దేవుని వాక్యము మీ తలంపుల్లోనికి వస్తుంది. అయితే గుర్తుపెట్టుకోండి, మీ హృదయంలోనికి వచ్చినటువంటి దేవుని వాక్యము ఒక ఉద్దేశంతో వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ హృదయంలో ఏ వాక్యం అయితే విత్తబడుతుందో, ప్రతిరోజు ఏ వాక్యాన్ని మీరు చదువుతున్నారో, ఏ వాక్యాన్ని మీరు ధ్యానం చేస్తున్నారో, ఆ వాక్యం ఏమై ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. ఈరోజు ఆ వాక్యం ఎలాంటిది అనేది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, మరి తండ్రి అయినటువంటి దేవుడు చెబుతున్నటువంటి మాట, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక. చూడండి, ఆకాశము నుండి ఏమొస్తాయి? వర్షం వస్తుంది. ఆకాశము నుండి మంచు పడుతుంది. ఇప్పుడు ఆకాశము నుండి పడిన వర్షము, ఆకాశము నుండి వచ్చినటువంటి మంచు మరలా తిరిగి ఆకాశానికి వెళ్ళవు. ఆ వర్షానికి ఒక ఉద్దేశం, ఒక పర్పస్ ఉంది. దేవుడు వర్షాన్ని పంపించడం వెనకాల మరలా తిరిగి ఆకాశానికి రప్పించడం కొరకు దాన్ని పంపించట్లేదు. ద పర్పస్, దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్ పర్పస్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అండర్ ద సన్. దేవుని యొక్క సృష్టిలో ప్రతి దానికి కూడా ఒక పర్పస్ ఉంది. ఈ వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. చూసారండి, వర్షంకు ఒక పని ఉంది. ఆ పని ఏంటంటే మరి భూమిని తడపాలి. విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము, ఈ రెండు కలగడం కోసమే దేవుడు వర్షాన్ని పంపిస్తున్నాడు.
వర్షము రావడం వెనకాల ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం ఏంటంటే భూమిని తడపడానికి, సేద్యము చేసేటటువంటి రైతుకు విత్తనాన్ని ఇవ్వడానికి, ఆ రైతు ద్వారా విత్తబడినటువంటి ఆ విత్తనము చికిర్చి వర్ధిల్లినట్లు చేయడానికి ఆ ఆకాశము నుండి ఎలా అయితే వర్షము ఆ మంచు వస్తున్నాయో, అలాగే నా నోట నుండి అనగా దేవుని నోట నుండి వచ్చు వచనమును కూడా ఉండును. దేవుడు ఇప్పుడు ఆయన నోట నుండి వస్తున్నటువంటి వచనములను దేనితో పోలుస్తున్నాడంటే ఆకాశము నుండి వచ్చేటటువంటి వర్షముతోటి, ఆకాశము నుండి వచ్చేటటువంటి హిమముతోటి దేవుడు తన సత్యవాక్యాన్ని పోలుస్తున్నాడు. పైనుంచి వస్తున్నటువంటి వర్షము, పైనుంచి వస్తున్నటువంటి హిమము ఏ పని చెయ్యకుండా మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోవు. అలాగే నా నోటి నుండి బయటకు వచ్చినటువంటి వాక్యము మరి ఏ పని చేయకుండా మరలా వెనక్కి రాదు. అదేం చేస్తుంటండి? నా నోట నుండి వచ్చి వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక. దేవుని నోట నుండి వచ్చిన వాక్యము నిష్ఫలముగా, ఎటువంటి ప్రయోజనము లేకుండా మరలా అది దేవుని యొద్దకు రాకుండా అదేం చేస్తుందంటే అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజు మీరు వింటున్నటువంటి ఈ సత్య వాక్యము, శాశ్వత జీవము కలిగినటువంటి వాక్యము, అక్షయ బీజమైనటువంటి వాక్యము మీ హృదయాల్లో ఏం చేస్తుందంటే ఫలింపు, కార్యరూపము దాలుస్తుంది. నేను పంపినటువంటి కార్యమును సఫలము చేస్తుంది. ఎప్పుడైతే ఆ వాక్యము మీ హృదయాల్లోకి వస్తుందో, ఎప్పుడైతే దేవుని నోట నుండి వచ్చిన వాక్యము మీ చెవుల ద్వారా మీ హృదయంలోనికి వెళుతుందో, ఆ వాక్యము మీ హృదయంలో కార్యరూపం దాలుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే మీరు ఆ వాక్యాన్ని మీ హృదయంలో స్వీకరించారో, ఆ తర్వాత వచనంలో చూడండి, మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మీ జీవితాల్లో సంతోషం కావాలని ఒకవేళ మీరు కోరుకుంటుంటే, సమాధానం కావాలండి నా జీవితంలో అని మీరు ఒకవేళ కోరుకుంటుంటే, చూడండి, మనం చేయాల్సింది ఏంటంటే దేవుని నోట నుండి వచ్చేటటువంటి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన నోట నుండి వచ్చేటటువంటి వాక్యము మరలా వెనక్కి నిష్ఫలముగా అది వెనక్కి వెళ్ళిపోదండి. ఆకాశము నుండి వచ్చినటువంటి వర్షము, ఆకాశము నుండి వచ్చినటువంటి హిమము ఎట్టి రీతిగా అయితే భూమిని తడిపి సేద్యము చేసేవానికి, విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది ఎలా అయితే ఉపయోగపడుతుందో, దేవుని నోట నుండి వచ్చినటువంటి వాక్యము కూడా మరి ఆయనకు అనుకూలమైన దానిని, అనగా ఆయన చిత్తాన్ని నీ హృదయంలో, నీ జీవితంలో నెరవేర్చుతూ, ఆయన పంపిన కార్యమును నీ జీవితంలో సఫలము చేస్తూ మీకు సంతోషమును, మీకు సమాధానమును కలుగజేస్తుంది. తర్వాత ఏమవుతుందంటే మీ ఎదుట పర్వతములను, మెట్టలను సంగీతనాదము చేయను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యము, ఆకాశము భూమియు గతించిపోవును గాని నా మాటలు ఎన్నిటికీ కూడా గతించిపోవు అంటున్నాడు దేవుడు. ఆ మాటలు మీ హృదయంలో పెట్టుకుంటే మీ ఎదుట పర్వతములను, మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నయు చప్పట్లు కొట్టును, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా కొంచి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నోటి నుండి వచ్చేటటువంటి మాట ఒక ఉద్దేశంతో వస్తుంది. దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చడం కోసం వస్తుంది, ఒక పర్పస్ తో వస్తుంది. ఆయన నోటి నుండి వచ్చినటువంటి వచనము నిష్ఫలముగా మరలా ఆయన వద్దకు వెళ్ళదండి. ఏ కార్యము చేయమని దేవుడు ఆయన నోటి నుండి ఆ వచనాన్ని పంపుతున్నాడో, ఆ వచనము మన జీవితాల్లో, మన హృదయాల్లో సఫలము చేసి ఆ కార్యాన్ని మన ఎడల జరిగించి, తద్వారా మనము సంతోషముగాను సమాధానమును పొందుకునే వారిగాను మరి ఆ వాక్యము మనల్ని మారుస్తుందండి. ఎప్పుడైతే వాక్యాన్ని స్వీకరించే వారిగా ఉంటామో, వాక్యానికి లోబడే వారిగా ఉంటాము, మన ఎదుట పర్వతములు, మెట్టలు సంగీతనాదము చేస్తాయంటండి. పొలములోని చెట్లనియు చప్పట్లు కొడతాయి, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు మన జీవితాల్లో ఎదుగుతాయి. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన
జ్ఞాపక సూచనగాను ఉండును. ఎవరైతే వాక్యమును స్వీకరించే వారిగా ఉంటారో వారు యెహోవాకు ఖ్యాతి తెచ్చేవారిగా ఉంటారంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్నటి దినాన్ని చూసాం, దానియేలు మరి వాక్యమును స్వీకరించి వాక్యమునకు లోబడినప్పుడు, ప్రార్థనకు అతను ప్రాముఖ్యతనిచ్చినప్పుడు, ప్రవర్తనకు ప్రాముఖ్యతనిచ్చినప్పుడు యెహోవాకి ఖ్యాతి తీసుకొచ్చాడండి. అతను యెహోవాకి ఖ్యాతి తీసుకొచ్చాడు. దానియేలు దేవుడే నిజమైనటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు. పరమందును ఇహమందును కూడా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, సూచక క్రియలు చేయగలిగినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు. రక్షించువాడును విడిపించువాడును ఆయనే. కాబట్టి సర్వదేశములారా, సర్వ భాషలు మాట్లాడు జనములారా, మీరు ఇది నా శాసనము, మీరు దానియేలు దేవుణ్ణే మీరు ఆరాధించాలి. ఆయన సన్నిధిలో మీరు భయముతో గడగడ వణుకుచు ఆయనను పూజించాలి అని చెప్పి రాజైనటువంటి దర్యావేషు చెప్పగలిగాడు. ఇదంతా ఎలా అంటే దానియేలు యొక్క మరి ఆ వాక్యాన్ని స్వీకరించడం ద్వారా, వాక్యమునకు లోబడుట ద్వారా, దేవుని చిత్తాన్ని జరిగించడం ద్వారా యెహోవాకు ఖ్యాతి తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా అదే మాట రాయబడింది. ఎప్పుడైతే మీరు దేవుని యొక్క వాక్యము మీ జీవితాల్లోకి వస్తో పర్వతాలు మెట్టలు సంగీతనాదం చేస్తాయి, పొలములోని చెట్లన్నీ కూడా చప్పట్లు కొడతాయి. మరి ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములుగా మనము మారిపోతాం, గొప్పవారిగా మనం మార్చబడతాం, యెహోవాకు ఖ్యాతిగా మనము మారిపోతాం, ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపకార్థ సూచనగా మనం మిగిలిపోతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని ఎప్పుడు కూడా, దేవుడు మీ జీవితంలో ఏదైనా ఒక వాగ్దానం మీకు చేస్తే, దేవుడు ఏదైనా ఒక ప్రామిస్ మీకు చేస్తే, దేవుడు మీతో మాట్లాడితే ఖచ్చితముగా పర్వతాలైన తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, ఆకాశము భూమి ఒకరోజు గతించిపోవచ్చు, గాని ఆయన మాటలు ఎన్నటెన్నటికీ కూడా గతించిపోవాలి. ఎందుకంటే ఆ మాటలు దేవుని యొక్క అక్షయ బీజము, శాశ్వతమైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని వాక్యం అది. కాబట్టి ఆ వాక్యము ఎన్నటెన్నటికీ కూడా ఫెయిల్ అవ్వదండి. ఇట్ విల్ నెవర్ ఫెయిల్స్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో ఇర్మియా భక్తుడు, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, తండ్రి అయినటువంటి దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియాకి ఏం చెప్తున్నాడంటే, యెహోవా దేవుడు, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి అంటున్నాడు ఇర్మియాని. నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అనెను. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? వాగ్దానం చేసేటటువంటి దేవుడు. ఆయన తన వాక్కును పంపించేటటువంటి దేవుడు. పంపించిన ఆయన వాక్కు మరలా నిష్ఫలముగా ఆయన యొద్దకు మరలక అది కార్యసాధనముగా నీ హృదయములో కార్యం చేయించేటటువంటి దేవుడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఏ వాగ్దానం అయితే నేను నీకు చేశానో, ఏ వాక్యాన్ని అయితే నేను నీ దగ్గరికి పంపించానో, ఆ వాక్యపు నెరవేర్పు కొరకు నేను ఆతురపడేటటువంటి దేవుడను. అంటే ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత ఎప్పుడెప్పుడు నా భక్తుడి యొక్క జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేరుద్దామా అని దేవుడంట ఆత్రం పడతా ఉంటాడంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఆత్రం పడడం కాదు, దేవా నువ్వు ఇది నాకు ఇస్తా అన్నావు కదా, ఇంకా ఇవ్వలేదేంటయ్యా అని భక్తులు ఆత్రపడాల్సినటువంటి పరిస్థితుల్లో చూడండి, దేవుడు అంటున్నాడు, నేను చేసినటువంటి వాక్యము, నేను చెప్పినటువంటి వాక్యము, నేను చేసినటువంటి వాగ్దానము నెరవేర్చుటకు నేను ఆతురపడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప దేవుణ్ణి మనము దేవునిగా కలిగి ఉన్నామండి. ఆయన మాటలు ఎన్నటికీ కూడా తొలగిపోవు. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతించు అంటున్నాడు. దేవుని వాక్యము చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చూస్తాం. ఆయన వాక్యం ఎలాంటి వాక్యం అంటే, పేతురు గారు చెప్పినట్టుగానే మరి పౌలు గారు కూడా అదే రీతిగా చెప్తున్నారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో పేతురు గారు ఏమన్నారు? ఇది మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి మీరు పుట్టింపబడిన వారు. దేవుని వాక్యము శాశ్వతమైనది అన్నాడు. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు చూడండి, ఎందుకనగా
దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మను కీళ్లను మూలుగను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, ఇది గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యము సజీవమైనది. ఎప్పుడో 2000 సంవత్సరాలకు మునుపు చెప్పబడినటువంటి వాక్యం అండి. ఈ వాక్యం ఇప్పటికీ కూడా నెరవేరుతుందా? ఎస్. ఆమేన్. ఎందుకంటే ఈ వాక్యము జీవము కలిగింది. ఈ వాక్యము శాశ్వత జీవము ఆమేన్. అని పేతురు గారంటే, ఇప్పుడు చూడండి మరి పౌలు గారు అంటున్నారు ఈ వాక్యము సజీవమైనది, ఈ వాక్యము సజీవమైనది, ఈ వాక్యము బలమైనది. సజీవమైనటువంటి వాక్యము, బలము కలిగినటువంటి వాక్యము, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడి అయినటువంటి వాక్యము, ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించు వాక్యము. ఆమేన్. మామూలు వాక్యం కాదండి. దేవుని వాక్యం మనం వింటున్నాం. ఈ వాక్యము ఎంతో శక్తివంతమైనది. మీకే తెలియకుండా మీ హృదయాలు మారిపోతూ ఉంటాయి. ఆమేన్. మీకే తెలియకుండా మీ జీవితాలు మారిపోతూ ఉంటాయి. మీకే తెలియకుండా మీ ప్రవర్తన మారిపోతూ ఉంటది. దానికి కారణం ఏంటంటే మీరు వింటున్న మీ హృదయంలోనికి వెళుతున్నటువంటి వాక్యము జీవము కలిగినటువంటి వాక్యము, సజీవమైనటువంటి వాక్యము, బలము కలిగినటువంటి వాక్యము, రెండంచులు గల ఖడ్గము వంటి వాక్యము. ఇది మీ ప్రాణములో మీ ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నదే. మామూలు వాక్యం కాదండి మనం వింటుంది ప్రతిరోజు కూడా. కాబట్టి ఈ దేవుని యొక్క వాక్యము ఎన్నటికీ కూడా నిష్ఫలము కానేరదు. దేవుని యొక్క వాక్యము నిష్ఫలము కానేరదు. ఖచ్చితముగా మరి ఆకాశము నుండి వచ్చేటటువంటి వర్షము హిమము ఎలా అయితే భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును ఇస్తున్నాయో, అలాగే దేవుని నోటి నుండి వచ్చే వాక్యము కూడా మన హృదయాల్లో సంతోషాన్ని పుట్టించి ఆయన చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చడానికి కార్యసాధనముగా అది మన హృదయాల్లో పనిచేస్తుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఏ వాగ్దానం అయితే దేవుడు మీ జీవితాల్లో చేశాడో, అందుకే ప్రతిదినము చూడండి మనము ముగింపు ఆశీర్వాదాల్లో నూతన సంవత్సరపు వాగ్దానాల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అది. దేవుని యొద్ద నుండి, దేవుని నోట నుండి మనకు వచ్చినటువంటి వాగ్దానం అది. అది ఊరకనే మరలా వెనక్కి వెళ్దు. అది నిష్ఫలముగా వెనుకకు మరలక అని వ్రాయబడి ఉన్నది. అది కార్యము చేస్తుంది, సఫలము చేస్తుంది. ఇక్కడ చూడండి మరి ఇజ్రాయేలీలకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఒక ప్రామిస్ చేశాడు. ఆ వాగ్దానం ఏంటంటే మరి 400 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వంలో నుండి వారిని విడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించేటటువంటి వాగ్దాన దేశానికి నడిపిస్తాను. ఇది వాగ్దానం. ఇట్స్ ఎ ప్రామిస్. ఆ ప్రామిస్ ని దేవుడు ఆయన నోటి నుండి వచ్చిన వాగ్దానము, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, ఆకాశము భూమి గతించును గాని ఆయన మాట ఎన్నటికీ కూడా గతించదండి. ఆమేన్. చేసిన వాగ్దానము పట్ల దాని నెరవేర్పు కొరకు ఆతురపడేటటువంటి దేవుడు ఆయన. ఆలస్యం చేసేటటువంటి దేవుడు కాదు, ఆతురపడేటటువంటి దేవుడు. ఎప్పుడెప్పుడు నా భక్తుల జీవితంలో నేను చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తానా అని చెప్పి ఆయన ఆత్రపడేటటువంటి దేవుడు అండి. చూడండి 105వ కీర్తన 42, 43 వచనాలు మనం చదివితే ఇజ్రాయేలీలకి దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటి? ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రాహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోను వెలుపలికి రప్పించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి వాగ్దానం ఇజ్రాయేలీల పట్ల దేవుడు వారికి వాగ్దానం చేశాడు. చూడండి, ఏలయనగా ఆయన పరిశుద్ధ వాగ్దానం. ఇదేంటండి? పరిశుద్ధ వాగ్దానం. పరిశుద్ధమైనటువంటి వాగ్దానమును దేవుడు చేశాడు ఇజ్రాయేలీలకి. తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోను వెలుపులకు రప్పిస్తాను.
దేవుడు చేసినటువంటి వాగ్దానం. ఐగుప్తు బానిసత్వంలో నుండి ఇజ్రాయేలీలు నేను ఎలా రప్పిస్తానంటే సంతోషంతో రప్పిస్తాను, ఉత్సాహ ధ్వని చేస్తూ వెలుపలకు రప్పిస్తాను. కాబట్టి ఇది ఒక పరిశుద్ధమైనటువంటి వాగ్దానం. ఇట్స్ ఎ హోలీ ప్రామిస్. ఆయన తన ప్రజలకు చేసినటువంటి వాగ్దానం. ఇప్పుడు ఈ వాగ్దానము నెరవేర్చే విషయంలో దేవుడు చూడండి, మరి ఎన్ని ఆటంకాల మధ్యలో వచ్చినప్పటికీ కూడా ఎంతమంది ఈ వాగ్దానము ఇజ్రాయేలీయుల పట్ల నెరవేరకుండా చేయాలి. మన జీవితాల్లో కూడా చాలా మంది ఉంటారు. దేవుని యొక్క వాగ్దానం మీరు పొందుకున్నారనుకోండి, దేవుని యొక్క కృపలో మీరు ఎదుగుతున్నారనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే మిమ్మల్ని ఎలాగైనా సరే ఆ బ్లెస్సింగ్ పొందుకోకుండా, ఆ ప్రామిస్ మీ జీవితంలో నెరవేరకుండా చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. ఇదిగో వీళ్ళని ఈ సహోదరుని దేవుడు దీవించేస్తున్నాడు, ఈ సహోదరుణ్ణి దేవుడు దీవించేస్తున్నాడు, ఎలాగైనా సరే ఆ బ్లెస్సింగ్స్ వీళ్ళకి రాకుండా చేయాలని ప్రయత్నించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి ఇజ్రాయేలీల సమయంలో కూడా, ఇజ్రాయేలీల్ని దేవుడు ఐగుప్తులో నుండి మరి కనాను దేశంలోకి తీసుకొస్తున్న సమయంలో కూడా ఇలాంటి బ్యాచ్ అక్కడ ఉన్నారండి. చూడండి, మరి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చెయ్యకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, చదువుదాం 19వ వచనంలో. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యము సత్యము, శాశ్వతమైనటువంటి జీవము, సజీవము కలిగినటువంటి వాక్యము, బలమైన వాక్యము, అది ఎన్నటెన్నటికీ నిలిచి ఉండేటటువంటి వాక్యము. ఆ వాక్యము చెప్పిన వాడు, ఆ వాగ్దానము చేసిన వాడు మనుష్యుడు కాడు, దేవుడు. దేవుడు అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడేవాడు దేవుడు అవుతాడా? కాదు. దేవుడు నోట నుంచి ఎన్నటికీ కూడా అబద్ధము రాదు. దేవుడు అబద్ధికుడు కాడు. చాలా స్పష్టంగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు. మాట ఇచ్చి మరి నెరవేర్చకుండా పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. మనుషులు చూడండి, వాగ్దానాలు చేసేస్తారు, నెరవేర్చుకోలేక తర్వాత చాలా పశ్చాత్తాపడుతూ ఉంటారు. నన్ను క్షమించండి, నేను ఈ వాగ్దానం చేశాను, ఈ మాట ఇచ్చాను మీకు, ఇది నేను నెరవేర్చలేకపోతున్నానని చెప్పి మరి మనుష్యులు పశ్చాత్తాపడతారు, నరపుత్రులు పశ్చాత్తాపడతారు. కానీ దేవుడు ఎన్నటికీ కూడా మాట ఇచ్చి తప్పేటటువంటి దేవుడు కాదండి. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, నేను మీకు క్లుప్తంగా చెప్తాను. మరి ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు మరి దేవుడు తీసుకొస్తున్నాడు. 40 సంవత్సరములు ప్రయాణం చేసి వారు ఒక్కొక్క దేశమును దాటుకుంటూ, కొన్నిసార్లు యుద్ధాలు చేస్తూ, ఆ దేశాల మీద దేవుని కృపను బట్టి విజయాన్ని పొందుకుంటూ, మరి వారి మార్గమధ్యంలో వస్తున్న ఒక్కొక్క దేశాన్ని దాటుకుంటూ వస్తున్నారు. ఈ దాటుకుంటూ వచ్చేటటువంటి ఈ ప్రాసెస్ లో ఇజ్రాయేలీలు అమోరీయుల దేశానికి వస్తారు. ఈ అమోరీయుల దేశాన్ని వారు స్వతంత్రించేసుకుంటారు. అక్కడ నుండి అక్కడ ఉన్నటువంటి అమోరీయుల్ని వీరు తోలివేస్తారు. ఆ తర్వాత వారు తిరిగి బాషాను మార్గముగా వెళుతూ బాషాను రాజైనటువంటి ఓగును అతని సమస్త జనమును కూడా యుద్ధము చేసి మరి వారిని ఓడించేస్తారు. అంటే అమోరీయుల దేశాన్ని వీరు స్వతంత్రించుకున్నారు, బాషాను దేశంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ దేశాన్ని కూడా స్వతంత్రించుకున్నారు. ఇప్పుడు వీరు ఎక్కడికి వచ్చారంటే చూడండి, ఎరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు దేశానికి వచ్చారు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి ప్రయాణం చేస్తూ వాగ్దాన దేశపు దిశగా వారు ప్రయాణిస్తూ
అమోరీయుల దేశమును దాటుకుని బాషాను దేశమును దాటుకుని మోయాబు దేశం దగ్గరికి వచ్చి అక్కడ ఆగారండి. ఇప్పుడు ఈ మోయాబు దేశం దాటుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు కనాను దేశానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఈ మోయాబుకు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఏంటంటే బాలాకు, సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు. ఈ బాలాకు మోయాబు దేశమునకు రాజుగా ఉన్నాడు. లక్షలాదిగా వచ్చి తన దేశము చుట్టూ ముట్టడి వేసినటువంటి ఇజ్రాయేలీల్ని చూసేసరికి బాలాకుకి వెన్నులో వణుకు పుట్టిందండి. భయపడిపోయాడు, చాలా భయపడ్డాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 3వ వచనము, జనము విస్తారంగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇజ్రాయేలులకు చెంకిరి. చూడండి, మరి మిక్కిలి భయపడ్డారని వ్రాయబడింది. జనము విస్తారముగా ఉన్నారు, మోయాబీలు మిక్కిలి భయపడ్డారు. ఇజ్రాయేలీని చూసి మోయాబీలు జంకిరి. ఎప్పుడైతే మన శత్రువు మనల్ని చూసి భయపడి, మన శక్తిని చూసో లేదా మన వెనుకున్నటువంటి దేవుని యొక్క శక్తిని చూసో భయపడినప్పుడు ఏం చేస్తారంటే కుతంత్రాలు పన్నుతారు. డైరెక్ట్ గా ఎదుర్కొనే శక్తి లేక వారు మరి వెనక నుంచి ఏదైనా షార్ట్ కట్ లో వీళ్ళని మనము వశం చేసుకోగలమా లేదా నాశనం చేయగలమా అని చెప్పి ఆలోచన చేస్తారు. ఎగ్జాక్ట్ గా ఇక్కడ మోయాబు రాజు అయినటువంటి మరి ఎవరండి ఆయన? బాలాక్. బాలాక్ కూడా అదే చేశాడు. బాలాక్ ఏం చేస్తాడంటే, వీరిని మనము డైరెక్ట్ గా ఏమీ చేయలేము కాబట్టి ఆ బేయోరు కుమారుడైనటువంటి బిలామును పిలిపించి, బిలాము ఎవరంటే ఒక ప్రవక్త. ప్రవక్త అంటే ఆయనేమి ఇజ్రాయేలీయుడు కాదు, ఆయనేమి యెహోవా ప్రవక్త కాదు, ఆయన ఒక అన్యుడు. బిలాము ఒక రకంగా చెప్పాలంటే ఆయన సోది చెప్పేటటువంటి వాడు, ఆయన సోది చెప్తాడు. కాబట్టి ఆ సమయంలో ఎక్కడైనా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులంతా కూడా వచ్చి బిలాము మీద ఆధారపడేవారు. ఇప్పుడు ఇతనేం చేస్తున్నాడంటే బాలాకు బిలాము దగ్గరికి తన మనుషుల్ని కొంతమందిని పంపించి, మనము 5వ వచనం చివరిలో చదివితే, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. అదండి విషయం ఏంటంటే, బాలాకు రాజు గారు మనుషుల్ని పంపించి బిలాము దగ్గరికి వెళ్ళి, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే భూతలమును కప్పి ఉన్నారు. వీళ్ళు మామూలుగా లేరు, లక్షలాది మందిగా వచ్చారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును నువ్వేం చేయాలంటే, బిలాము గారు శపించండి. మీరు శపిస్తే ఒకవేళ వారిని నేను నా దేశములో నుండి తోలివేయగలుగుతాను. కాబట్టి దీనికి ఏదో ఒక మార్గం మీరు చెప్పండి. ఈ సోది చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు ఉన్నటువంటి అలవాటు, ఏ దేవుణ్ణి ఆరాధించే ప్రజల గురించి సోది చెప్పాలంటే, వారు ఆరాధించేటటువంటి దేవతకు బలర్పించి ఆ దేవతతో మాట్లాడి, ఆ దేవత వీళ్ళతో ఏం చెప్పారో అది చెప్పేవారు. అది సోది చెప్పడం అంటే. ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయేలీలు వచ్చారు. సో ఇజ్రాయేలీలు ఆరాధించే దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. ఇప్పుడు ఈ బిలాము ప్రవక్త ఏం చేయాలంటే, యెహోవా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి, యెహోవా దేవునికి బలర్పించాలి. బలర్పించి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే ఆయన ఈ ప్రవక్తతో మాట్లాడిన మాటలను బట్టి వారు ఎవరైతే ఈ సహాయాన్ని కోరుతున్నారో, అనగా బాలాకుకి ఆ విషయాన్ని చెప్పాలి. ఒకటి. రెండవది ఏంటంటే, దేవుణ్ణి ప్రసన్నం చేసుకున్న తర్వాత ఆ ఇజ్రాయేలీయుల్ని శపించాలి. ఇది ప్లాన్, స్ట్రాటజీ.
దీనికోసం ఆయన దగ్గరికి పంపించారు. పంపించినప్పుడు మరి ఆ బిలాము లేదు, నేను ఇప్పుడు వెంటనే చెప్పలేను. సోదె సొమ్ము తీసుకుని ఆ బిలాము చేతికి ఇచ్చారు కొంత డబ్బు. అతను ఏమన్నాడంటే, ఈ రాత్రి ఇక్కడనే ఉండండి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదను అన్నప్పుడు ఆ మోయాబు నుంచి వచ్చిన అధికారులు అందరూ కూడా బిలామును వద్ద బస చేశారు. ఆ రాత్రి చూడండి ఆశ్చర్యం, మీ దేవుడి నోట నుండి వచ్చిన వచనము, వాక్యము, వాగ్దానము ఎన్నటికీ కూడా వ్యర్థముగా పోదు. అన్యులు ఏదో బలిచ్చి ప్రసన్నం చేసుకోవాలనుకుంటే దేవుడు ప్రసన్నమైపోయేవాడు కాడు. ఇక్కడ ఆయనే వచ్చాడంట, యెహోవా దేవుడే బిలాము దగ్గరికి దిగి వచ్చాడంట. రాయబడినటువంటి ఆ మాట మనం చదివితే 9వ వచనంలో దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీ యొద్ద ఉన్న ఈ మనుషుడు ఎవరని అడగగా, బిలాము దేవునితో ఇట్లా నేను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు. చూడండి ఇక్కడ ఎంత అద్భుతం చూడండి. ఇతను దేవునికి ఆ రాత్రి ప్రార్థన చేశాడు, దేవుడే బిలాము దగ్గరికి వచ్చాడు. బిలాము ఏంటి, నీ చుట్టూ ఉన్నటువంటి జనం ఎవరంటే, ప్రభువా మరి ఏళ్ళు పలానా దేశం నుంచి వచ్చారు, సిప్పోరు కుమారుడైనటువంటి బాలాక్ అనే మోయాబు రాజు గారి దగ్గర నుంచి వచ్చారు. ఈ మోయాబు రాజు నాతో చెప్పింది ఏంటంటే, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపించుము. ఇప్పుడు ఐగుప్తు నుండి ఆ జనాన్ని తీసుకొచ్చింది ఎవరు? యెహోవా దేవుడు. శత్రువు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు? యెహోవా దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. కాబట్టి శత్రువు ఎన్ని పన్నాగములు పన్నినను కూడా దేవుని నోట నుండి వచ్చినటువంటి వాగ్దానము, వాక్యము నిష్ఫలముగా మరలా వెనుకకు మరలదు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మనుషుల్ని చంపాలంట, ఆయన మనుషుల్ని శపించాలంట, ఆయన ఆశీర్వదించి వారిని సంతోషముతోను మరి ఉత్సాహ ధ్వనితోను నేను వెలుపలకు తీసుకొస్తానని ఒక పరిశుద్ధ వాగ్దానాన్ని అబ్రహాముకు చేస్తే, వాగ్దాన పుత్రులు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం కొరకు ఆయన ద్వారా పంపబడిన వారు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఆయన వారి వెంట ఉండి వారిని తీసుకొస్తూ ఉంటే, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి తెలియనట్టు చెప్తున్నాడు ఈ విషయం. ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చారంటండి, వారు భూతలమును కప్పుచున్నారు, కాబట్టి వారి నిమిత్తము నేను శపించాలి, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదురేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపించాడు. వెంటనే అందుకు దేవుడు అంటున్నటువంటి మాట చూడండి 12వ వచనంలో, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా ఆర్డర్ పాస్ చేశాడు, బిలాము నువ్వు బ్రతికి బట్ట కట్టాలంటే ఆ జనం జోలికి వెళ్ళొద్దు, ఎందుకంటే వారు ఆశీర్వదించబడినటువంటి జనం. నువ్వు వారితో వెళ్ళొద్దు, అధికారులతో వెళ్ళొద్దు అన్నాడు. ఇతను చెప్పేశాడు, పొద్దున్న లేచాడు, బాబు యెహోవా నాతో మాట్లాడాడు, ఆ జనం దగ్గరికి కూడా వెళ్ళొద్దు అన్నాడు నన్ను, నేను వెళ్ళను, మీరు వెళ్ళిపోండి. వెనక్కి వచ్చేసారు. మళ్ళీ బాలాకు రాజు గారితో చెప్పారు, అలాగా రానన్నాడు అని చెప్పి. వెంటనే ఈసారి ఏం చేశాడంటే, మరి కాస్త ఎక్కువ ధనం, సోదె సొమ్మును పెంచాడు. కాస్త సోదె సొమ్మును అధికము చేసి కాస్త పెద్ద అధికారులను, పేరు వహించిన వారిని, ఘనత వహించిన వారిని ఈసారి పంపించాడు. పంపించినప్పుడు బిలాము ఏం చేయాలి? బాబు నిన్నే దేవుడు చెప్పాడు, నేను రానని చెప్పాను, మీరు మరలా ఎందుకు వచ్చి అడుగుతున్నారు? మీరు ఎన్నిసార్లు అడిగిన ఇదే సమాధానం, నేను రానని చెప్పుంటే బిలాము చరిత్రను మనం ఇంకొక రకంగా ధ్యానం చేస్తుండేవాళ్ళం. అయితే ఈ బిలాము ఏం చేశాడంటే, ఈ రాత్రికి మీరు ఇక్కడ ఉండండి, నేను మళ్ళీ ఇంకోసారి అడుగుతాను యెహోవా. నేను నీకు బహు ఘనత కలుగజేసేదను అన్నారు. ఎస్. సో ఆ రాత్రికి మరలా అక్కడ వారు ఉన్నప్పుడు యెహోవా దగ్గర మరలా మొరపెడతాడు. మరలా మొరపెట్టినప్పుడు చూడండి, దేవుడు ఈసారి ఏం చెప్తాడంటే, ఈసారి నీవు వెళ్ళుము. ఆశ్చర్యంగా ఏమంటాడంటే దేవుడు, వీడు ఎందుకు ఇన్నిసార్లు ఈ బిలాము ప్రవక్త ఇలా చేస్తున్నాడు, సరే ఈసారి చూద్దాం, నువ్వు వెళ్ళు వారితో, అయితే నేను చెప్పిన దాన్నే నీ నోట నుంచి నువ్వు చెప్పాలి గాని నీ అంతట నీవు ఆశీర్వదించబడినటువంటి జనాంగాన్ని శపించడానికి లేదు అని చెప్పి దేవుడు చాలా స్పష్టమైనటువంటి
ఆజ్ఞ ఇచ్చి ఇతను వెళ్ళమన్నాడు. ఇతను మరి బయలుదేరాడండి. గాడిదకు గంత కట్టుకుని మోయాబు అధికారులతో కలిసి ఇతను మోయాబు దేశానికి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఈ మధ్యలో వెళ్ళమన్నది దేవుడే అయినా తన ప్రజలను శపించడానికి వెళ్తున్నాడు ఇతను. నీకెవరన్నా హాని చేయడానికి, నీకెవరన్నా అన్యాయం చేయడానికి, నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఎవరన్నా వస్తుంటే దేవుడు సంతోషమా? అందుకే చూడండి, యెహోవాయే వెళ్ళమన్నప్పటికీ కూడా 22వ వచనంలో మనం చూస్తాం, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. నీకెవరైనా అన్యాయం చేయాలనుకుంటే దేవుడు చూస్తూ ఉండేవాడు కాదు. ఎందుకంటే ఆయన నీకు వాగ్దానం చేశాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను, సదాకాలము నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానము చేసినటువంటి దేవుడు, ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు ఆతురపడేటటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే మరి ఈయన బయలుదేరి వెళ్తున్నాడో ఈ మధ్య దారిలో యెహోవా దూత ఒక పెద్ద కత్తి పట్టుకుని ఖడ్గము దూసి దాన్ని చేత పట్టుకుని త్రోవలో నిల్చున్నాడు. గాడిదకి కనబడుతున్నాడు ఆ దూత, గాని బిలాము ప్రవక్తకి కనబడతలేదు. గాడిదేమో వెనక్కి తిరిగి పారిపోతుంది, ఈ బిలాము ప్రవక్త ఏమో మరి గాడిదను కొడుతున్నాడు. ఇలా 3 సార్లు జరుగుతుంది. యెహోవా దూత మార్గ మధ్యంలో పెద్ద కత్తి పట్టుకుని ఆ కత్తిని దూసి నిలబడినప్పుడు, ఎప్పుడైతే 3 సార్లు ఈ బిలాము ప్రవక్త ఆ గాడిదను కొడతాడో అప్పుడు చూడండి అద్భుతము, దేవుడు ఆ గాడిదకు స్వరాన్ని ఇస్తాడు. ఆ గాడిదకు దేవుడు వాక్కునిచ్చినప్పుడు 28వ వచనంలో మనం చదివితే, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసేదని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడ్ల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. ఇతనెంత పిచ్చి ప్రవక్త చూడండి. గాడిద మాట్లాడుతుంది ఏంటని కంగారు పడాలి కదా. ఫస్ట్ గాడిద నోరు తెరిచి నువ్వు నన్ను ఎందుకు కొట్టావు అని అడుగుతున్నప్పుడు ఇతను గాడిదతోటి మాట్లాడుతున్నాడు, నువ్వు నా మీద తిరగబడ్డావు, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపి ఉందునని గాడిదతో అన్నాడు. కత్తుండుంటే గనక నిన్ను చంపేసి ఉండేవాణ్ణి అన్నప్పుడు అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట చూసావా అని బిలాముతో అనగా అతడు లేదనను. అప్పుడు యెహోవా బిలాము యొక్క కన్నులు తెరిచినప్పుడు ఎదురుగా కత్తి పట్టుకుని ఉన్నటువంటి ఆ యెహోవా దూత కనబడతాడు. దూత బిలాముకు కనిపించగానే బిలాము వంగి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు యెహోవా దూత, నీవు ఎందుకు నీ గాడిదను 3 సార్లు కొట్టావు అని అడుగుతాడు. ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని, నువ్వు కొట్టావే 3 సార్లు ఆ గాడిదని, ఆ గాడిద నీ ప్రాణాన్ని కాపాడింది బిలాము. ఎందుకంటే నేను వచ్చింది నిన్ను చంపేద్దామని వచ్చాను. నీ విపరీతమైన ప్రవర్తన నాకు నచ్చక, దేవుడు నీకు చెప్పిన తర్వాత కూడా మరలా వాళ్ళు వచ్చి అడిగితే మరలా నువ్వు బయలుదేరినందుకు నేను నిన్ను చంపేయడానికి వచ్చాను, ఆ గాడిద నీ ప్రాణం కాపాడేది. ముమ్మారు నీ వేళ గాడిదను కొట్టితి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని, ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల ఏమయ్యేవాడు నువ్వు? నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి ఉండేవాడిని. ఇప్పుడు గాడిద బిలాము ప్రాణాన్ని కాపాడింది. వెంటనే బిలాము నేను పాపం చేశానని చెప్పి ఒప్పుకున్నాడు. మరి నేను వెనక్కి వెళ్ళిపోతానులేండి బాబు, ఎందుకు వచ్చింది అంటుంటే దూత అంటున్నాడు, లేదు, నువ్వు బయలుదేరావు కదా, ఇజ్రాయేలీలు మీద శపించడానికి నువ్వు బయలుదేరావు కాబట్టి నువ్వు బయలుదేరి వెళ్ళు, కానీ దేవుడు నీకు ఏది చెప్తాడో అదే నువ్వు పలకాలి నీ నోటి నుంచి. ఒక్క మాట ఏదన్నా ఎక్కువ తక్కువ నువ్వు పలికావంటే గుర్తుపెట్టుకో, తస్మాత్ జాగ్రత్త అని ఈ దూత ఏం చేశాడంటే బిలామును హెచ్చరించి పంపించాడండి. చివరికి చచ్చి చెడి ఈ బిలాము ప్రవక్త అక్కడికి వెళ్ళాడు, బాలాకుతో కలిశాడు. బాలాకు చెప్పాడు, ఇదిగో 7 బలిపీఠాలు కట్టించు ఫలానా ప్లేస్ లో, నేను ముందు బలర్పిస్తాను అని చెప్పి
ఆ 7 బలిపీఠాల దగ్గర కూడా బలి అర్పించిన తర్వాత యెహోవాకు ఏ స్వరం ఇస్తాడో అని చెప్పి చూస్తే, ఇప్పుడు ఈ బాలాకి ఈ బిలాం ఏం చెప్తున్నాడంటే ఇజ్రాయేలీల్ని దీవిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీల్ని దీవిస్తూ ఉన్నాడు. ఈ బాలాకు తల కొట్టుకుంటున్నాడు, అయ్యయ్యో ఇదేంటి, నేను నిన్ను ఎందుకు పిలిపించాను, నువ్వు వాళ్ళని శపించాలని కదా పిలిపించాను, నువ్వేంటి వాళ్ళని దీవిస్తున్నావు? ఏమో దేవుడు నా నోట ఆ మాటలే ఉంచాడు, ఓ పని చేద్దాం, ఇంకొకసారి ప్రయత్నిద్దాం అని చెప్పి వేరే ప్రాంతానికి వెళ్ళి మరి ఆ పరిశుద్ధ స్థలం యొక్క కొండ మీదకి ఎక్కి అక్కడ నుంచి అక్కడ ఒక 7 బలిపీఠాలు కట్టి మరలా దేవునికి బలర్పించి దేవుడి మాటల కోసం కనిపెట్టినప్పుడు మరలా ఇజ్రాయేలీల్నే ఈ బిలాము ప్రవక్త దీవిస్తున్నాడు. చూడండి, శత్రువుల ఇంట నీకు భోజనము సిద్ధపరిచేటటువంటి దేవుడు, డబ్బులిచ్చి మనుషుల్ని పంపించి పిలిపించుకొని ఇజ్రాయేలీల్ని శపించయ్యా బాబు అంటే ఇతని నోట నుంచి ఏమొస్తున్నాయి? దీవెనలు వస్తున్నాయి, ఆశీర్వాదాలు వస్తున్నాయి. దేవుడు ఒకసారి నిన్ను దీవిస్తే, దేవుడు నిన్ను ఒకసారి ఆశీర్వదిస్తే ఆయన మాట ఇచ్చి తప్పిపోయేటటువంటి దేవుడు కాదు. ఆయన మాట ఇస్తే నెరవేర్చేటటువంటి దేవుడు. అందుకే దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. దేవుడు ఒక్కసారి మాట ఇస్తే అది స్థాపింపబడుతుంది, అది నెరవేరబడుతుంది. అందుకే దేవుని వాక్యమును పేతురు భక్తుడు ఏమంటాడంటే అక్షయ బీజము, శాశ్వతమైనటువంటి జీవము. పౌలు గారు ఏమంటున్నారండి? సజీవమైనటువంటి వాక్యము, బలమైనటువంటి వాక్యము, రెండంచుల ఖడ్గము వంటి వాక్యము. నీ హృదయములో మరి నీ తలంపులను ఆలోచనలను శోధించేటటువంటి వాక్యము దేవుని వాక్యము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి 3 పర్యాయాలు ప్రయత్నించినప్పటికీ కూడా ఇజ్రాయేలీల్ని శపించలేక ఇతను దీవిస్తానే వచ్చాడు. చూడండి, ఆశ్చర్యముగా 23వ అధ్యాయంలో ఈ బిలాము చెబుతున్నటువంటి మాటలు మనం చూస్తే 7వ వచనం నుండి, అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, అరాము నుండి బాలాకు తూర్పు పర్వతంలో నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము ఇజ్రాయేలును భయపెట్టవలనను. ఏమని శపించగలను? దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించుచు జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించగలరు? ఇజ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు అని చెప్పి ఇతను దీవెనలు ఆశీర్వాదములు మాత్రమే పలుకుతున్నాడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుని వాక్యము, దేవుని వాగ్దానము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన నీ జీవితంలో ఏదైతే దేవుడు కలిగి ఉన్నాడో దాన్ని ఎవ్వడో కూడా తప్పించలేడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే 33వ కీర్తనలో 9వ వచనంలో భక్తుడు అంటాడు, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడింది. యెహోవా వాక్యము యథార్థమైనది అంట. యెహోవా వాక్యము యథార్థమైనది. వెలుగు కమ్మని గాక, వెలుగు కలుగును గాక అనగానే వెలుగు కలిగింది. దేవుడి సృష్టి అంతటిని కూడా ఆయన నోటి మాటతో చేశాడండి. ఆనాటి నుండి ఈనాటి వరకు సృష్టి యావత్తు కూడా దేవుడి యొక్క ప్రణాళిక చొప్పున అవి అలా వాటి పనులు వాటిని చేస్తూనే ఉన్నాయి. సూర్యుడు పని చేస్తున్నాడు, చంద్రుడు పని చేస్తున్నాడు, నక్షత్రములు పని చేస్తున్నాయి, ఆకాశం పని చేస్తుంది, భూమి పని చేస్తుంది, సముద్రము పని చేస్తుంది. అవన్నీ కూడా ఆయన చేతి క్రియలు, ఆయన చేతి పనులు. కాబట్టి ఆయన మాట సెలవిస్తే చాలు దాని ప్రకారం అయిపోయింది. ఆయన ఆజ్ఞాపిస్తే చాలు కార్యము స్థిరపరచబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లూకా సువార్తలో ప్రభువారు అంటారు, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. కాబట్టి మన జీవితాల్లో, విశ్వాస జీవితాల్లో మనము ధైర్యం కలిగి ఉండాలి. దేవుడు మన జీవితంలో చేసినటువంటి వాగ్దానం,
ప్రతిరోజు నువ్వు వింటున్నటువంటి వాక్యము అక్షయ బీజము లాంటి ఆ వాక్యము నీ హృదయాల్లోకి వెళ్ళి నిన్ను సంతోషింపు చేస్తుంది, నీకు సమాధానాన్ని ఇస్తుంది. మరి నీ జీవితాన్ని మార్చివేసి యెహోవాకు ఖ్యాతి తెచ్చేవారిగా నన్ను దేవుని వాక్యం మార్చేస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో దేవుడు చెప్తాడు, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. వ్యర్థమైన మాటలు కాదు, నిరర్ధకమైన మాటలు కాదు. ఇవన్నీ కూడా జీవమై ఉన్నటువంటి మాటలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాగ్దానము చేసి నెరవేర్చేటటువంటి దేవుడండి మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అనేక సంవత్సరములుగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యమును గైకొనొచ్చు, ఆయన వాక్యముందు నమ్మిక ఉంచుతూ ఆయన మార్గంలో నడుస్తున్న మనందరికీ కూడా దేవుడు చెప్పేటటువంటి ఆదరణకరమైనటువంటి మాట ఏంటి అంటే, నా మాటలు ఎన్నటెన్నటికీ కూడా గతించువు. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతించువు. హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే బట్ మై వర్డ్స్ విల్ నెవర్ పాస్ అవే. నా మాటలు ఎన్నటికీ కూడా గతించువండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ఆశీర్వదించబడి దేవుని కృపలో ఇలా వర్ధిల్లుతున్నాము. విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును ఇచ్చి ఎలా అయితే అది చిగుర్చి వర్ధిల్లాలని ఆకాశము నుండి మరి వర్షమును హిమమును వచ్చి తమ పని తాను అవి చేసి ఎలా వెళుతున్నాయో, దేవుని వాక్యము నీలో నాలో కార్యసాధకమై ఉండి ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను, వాగ్దానమును, పరిశుద్ధ వాగ్దానమును నెరవేర్చే విషయంలో ఆయన ఆతురపడేటటువంటి దేవుడు. చివరిగా ఒక్క మాట నేను మీకు చూపించి ముగిస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయం 27వ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. ఆమేన్, హల్లెలూయా. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికి కూడా ఆశీర్వదింపబడి ఉండును. కాబట్టి నీ ఆశీర్వాదమును, దేవుని ద్వారా నీవు పొందుకున్నటువంటి ఆశీర్వాదమును ఎవ్వడో నీ దగ్గర నుంచి లాక్కోలేడు. లాక్కోవడానికి దేవుడు విడిచిపెట్టాడు. బయలుదేరారు, ఎన్నో కుతంత్రాలు పన్నారు. ధనము, బలము, అధికారము అన్ని చూపించి తోలివేయాలన్నాడు మోయాబు రాజు. భూతలాన్ని కప్పేస్తున్నారు వీళ్ళు, వెళ్ళి తోలివేయాలి అని చెప్పి మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వ్యర్థ ప్రయత్నాలుగా దేవుడు మార్చేశాడు. దేవుడు ఆయన తలపెట్టినటువంటి ప్రణాళికను, నీ విషయంలో దేవుడు కొన్నటువంటి ఉద్దేశమును ఎవ్వడూ తప్పించలేడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఒకసారి ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి కూడా ఆశీర్వాదముగానే ఉండును. అట్టి గొప్ప ఆశీర్వాదములు, శాశ్వతమైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని వాక్యం అనే వాగ్దానము, అక్షయ బీజమైనటువంటి దేవుని వాగ్దానములు మనందరి జీవితములో మనము పొందుకొందుముగాక. ఆమేన్. ఆకాశం భూమియు గతించిన, కొండలు బండలు దద్దరిల్లిన, ఆకాశం భూమియు గతించిన, కొండలు బండలు దద్దరిల్లిన, నిన్ను విడువనమ్మా భయపడకు, నిన్ను విడువనమ్మా భయపడకు, శాశ్వతమైనది నా ప్రేమ, శాశ్వతమైనది నా ప్రేమ. కావాలి ధైర్యం మీకు, ఆత్మలో బలము మీకు, కావాలి ధైర్యం మీకు, ఆత్మలో బలము మీకు. కాపాడు దైవం యేసు ఉండగా కలత చెందకురా, కన్నీరు ఎందుకురా. కాపాడు దైవం యేసు ఉండగా కలత చెందకురా, కన్నీరు ఎందుకురా. మన దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు,
ఆకాశము భూమియు గతించిపోవును, కొండలు మెట్టలు పర్వతములు తత్తరెల్లవచ్చును గాని శాశ్వతమైనటువంటి ఆయన ప్రేమ, శాశ్వతమైనటువంటి ఆయన నిబంధన ఎన్నటెన్నటికీ కూడా తొలగిపోదు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, వాక్యమై ఉన్నటువంటి దేవుడు, వాక్యముఖముగా వాక్యము ద్వారా మాతో మాట్లాడినటువంటి దేవుడు. దేవా, అవును ప్రభువా, నీవు అబద్ధమాడుటకు మానవుడవు కాదయ్యా, పశ్చాత్తాపడుటకు నీవు నరపుత్రుడువు కాదయ్యా. దేవుని వాక్యము సెలవిస్తోంది, ఆయన చెప్పి చేయకుండునా అని నీవు వాగ్దానము చేసి నెరవేర్చేటటువంటి దేవుడు, మాట ఇచ్చి స్థాపించేటటువంటి దేవుడవు. నీవు సెలవీయగా సమస్తము వాటి ప్రకారమైన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు ఆజ్ఞాపించగా ఆ కార్యములన్నీ కూడా స్థిరపరచబడ్డాయి తండ్రి. ఈ రాత్రి ప్రభువా మాతో సూటిగా మాట్లాడరయ్యా. ఇదిగో ఇజ్రాయేలీలను వెళ్ళగొట్టాలని, ఇబ్బంది పెట్టాలని, నాశనము చేయాలని మోయాబు రాజైనటువంటి బాలాకు ప్రవక్త అయినటువంటి బిలాముతో కలిసి చేసిన ప్రయత్నములన్నిటిలో మీరు తోడుగా ఉండి మీ దూతను పంపించి ఖడ్గమును దూసి శత్రువులను హెచ్చరించినటువంటి దేవుడవు. ఆమేన్. జాగ్రత్త, వారు ఆశీర్వదింపబడిన వారు, వారిని నీవు శపించకూడదని ప్రవక్తకు మీరు ఆజ్ఞాపించినటువంటి దేవుడు. దేవా, ఈ రాత్రి మా శత్రువులు అయినా ఎవరై ఉన్నా కూడా, ఎలా అయితే బిలాము ప్రవక్తతో మీరు మాట్లాడారో తండ్రి, మా శత్రువులతో కూడా మీరు మాట్లాడమని, ఆశీర్వదింపబడిన వారిని ముట్టకూడదని, ఆశీర్వదింపబడిన వారిని శపించకూడదని మీ వాక్యమును పంపించి మీ గొప్ప కార్యాన్ని మా జీవితాల్లో చేయమని. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానని ఇర్మియాతో మీరు చెప్పారు కదయ్యా. నేను ఇచ్చినటువంటి వాగ్దానమును నెరవేర్చే విషయంలో నేను ఆతురపడే దేవుడునని మీరు చెప్పి ఉన్నారు కదా తండ్రి. మా జీవితాల్లో మీ వాగ్దానములను నెరవేర్చమని మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. మీ నోటి నుండి వచ్చినటువంటి వచనం ఏది కూడా నిష్ఫలముగా వెనుకకు మరలదు, అది తన కార్యమును జరిగించును. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ వాగ్దానమును నెరవేర్చే విషయంలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకునేటటువంటి దేవుడు ప్రభువా. నీ ప్రజలను తండ్రి సంతోషముతోను ఉత్సాహ ధ్వనితోను వెలుపులకు రప్పిస్తానని వాగ్దానము చేసి ఆ వాగ్దానమును నెరవేర్చుటకు అయినా బిలాము ప్రవక్త దగ్గరికి మీరే దిగివచ్చి ఆ రాత్రి బిలామును హెచ్చరించి అయినా మరి ఇజ్రాయేలీలకు విజయాన్ని దయచేసిన దేవా, నీ కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అమోరీలు దేశమును స్వతంత్రించుకోవడానికి, బాషాను దేశమును స్వతంత్రించుకోవడానికి, మోయాబు దేశమును స్వతంత్రించుకోవడానికి, వాగ్దాన దేశపు వైపు నైనా వారు వెళ్ళడానికి మార్గము మీరు సిద్ధపరిచారయ్యా. వారి త్రోవ అంతటిలో, వారి మార్గం అంతటిలో మీరే వారికి తోడుగా ఉండి నడిపించారు తండ్రి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చే విషయంలో మీరే మా కొరకు గగనము చీల్చుకొని మా మధ్యకు దిగి వచ్చేటటువంటి దేవుడై ఉన్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా హృదయాల్లో మీరు సంతోషమును సమాధానమును నింపుతున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా జీవితాల్లో తండ్రి మీ ఉద్దేశములు నెరవేర్చబడడానికి మీ కృప మాకు వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభు, ఆన్లైన్ లో వింటున్న వారికి, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాల్లో తండ్రి మీ వాగ్దానములను వారు స్వతంత్రించుకొందురుగాక, మీ వాగ్దానములను వారు పొందుకొందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. శత్రువుల యొక్క కపటోపాయముల నుండి, ఆయన వారి యొక్క పన్నాగముల నుండి మీరే దిగి వచ్చి మీ వాగ్దానము నెరవేర్చుకునే వరకు మీ భక్తులను మీరు కాపాడుదురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.
మీ గొప్ప ఆశీర్వాదములు సమృద్ధిగా ప్రతి ఒక్కరికి దయచేయమని తెహిలా సంఘమును మీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. ప్రభువా, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. ఎందరైతే ఆసక్తితో మీ వాక్యాన్ని వింటున్నారో తండ్రి, వారి హృదయంలో మీ వాక్యమును భద్రపరుచుకొని మీ వాగ్దానములను వారు స్వతంత్రించుకునే కృప వారికి దయచేయమని దేవా, మీ ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదము ఎన్నటెన్నటికి కూడా ఆశీర్వాదముగానే ఉండును. అది స్థిరపరచబడి ఉన్నది. వారి ఆశీర్వాదములను ఎవ్వరూ కూడా దొంగిలించలేరు. వారి ఆశీర్వాదములు నెరవేర్పుకు తండ్రి మీరు ఆతురపడేటటువంటి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. అట్టి గొప్ప కృప నేను మరి సంఘములోని ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని, ప్రతి ఒక్కరి అవసరతలను మీరు తీరుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీ దీనదాసుని నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటము తండ్రి, ఇదిగో 16వ వివాహ వార్షికోత్సవం నేను జరుపుకుంటుండగా ఈ 16 సంవత్సరములు తండ్రి నా జీవితంలో ప్రభువా నన్ను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి దెబోరాను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా మధ్యన మీరుండి 16 సంవత్సరములు మీ ప్రేమలో నైనా రోజు రోజు దినము కూడా మేము వర్ధిల్లడానికి మీరు కృప చూపించి మా వాగ్దానములను, మా ఎడల మీకు ఉన్నటువంటి ఉద్దేశములను మేము నెరవేర్చుకోవడానికి అయినా మా కొరకు మీరే దిగి వచ్చి సమస్తము సమకూడి జరిగింప చేసినందుకై థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు, నీవు అబద్ధికుడువు కావు తండ్రి. నీవు నమ్మదగినటువంటి దేవుడవు, నీవు మారని దేవుడవు, నీవు మార్పు లేని దేవుడవు, నీవు సదాకాలము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు. మా జీవితాలను మీరు దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తెహిలా సంఘమును మీ చేతులకు సమర్పిస్తూ ఈ ఆరాధన అంతటిలో తండ్రి మీరే మాకు తోడై ఉండి నడిపించి మీ స్వరాన్ని మాకు వినిపించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, సుధాకర్ యొక్క ఆరోగ్యమునకు, రేవతి యొక్క క్షేమమునకు, దేవా 16వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ దాసుడినైనటువంటి నాకు, నా భార్యకు, ఆన్లైన్లో ఈ వర్తమానాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరికి సదాకాలము మీరు తోడై ఉండి నడిపించుదురుగాక. ఆమేన్. ఆశీర్వాదమును తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.